హైందవ సంప్రదాయంలో కేదార్ యాత్ర అత్యంత పవిత్రమైనదిగా చెబుతారు. కేదార్ యాత్ర అంటే కేవలం కేదార్నాథ్ ఒక్కటే కాదు, మొత్తం 5 కేదార్లు ఉన్నాయి. వీటినే పంచకేదార్ యాత్ర అని కూడా పిలుస్తారు. మహాశివుని శరీర భాగాలు 5 చోట్ల 5 రూపాల్లో స్వయంభువుగా ఏర్పడ్డాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇందులో ప్రధానమైన కేదార్నాథ్ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా చెప్పబడుతుండగా మిగిలిన 4 కేదార్లు కూడా ముఖ్యమైనవే. తుంగనాథ్, రుద్రనాథ్, మధ్య మహేశ్వర్, కల్పేశ్వర్లు మిగిలిన 4 కేదార్నాథులు. కేదార్నాథ్లో మహాశివుని వృష్ణ భాగాన్ని, తుంగనాథ్లో చేతులను, రుద్రనాథ్లో ముఖం, మధ్య మహేశ్వర్లో ఉదరం, కల్పేశ్వర్లో మహాశివుని తలభాగం అవతరించినట్లుగా చెబుతారు. ఈ రోజు మనం కల్పేశ్వర్ కేదార్ గురించి చర్చించుకుందాం. కల్పేశ్వర్ గురించి చెప్పుకునే ముందు అసలు ఈ పంచకేదార్లు ఎలా, ఎందుకు ఆవిర్భవించాయి అనే విషయం తప్పకుండా తెలుసుకోవాలి. మహాభారత కాలానికి చెందిన ఈ కథ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. మహాభారత యుద్ధం ముగిసిన తరువాత పాండవులు స్వగోత్ర హత్య, బ్రహ్మహత్య, మహాపాతకం నుంచి బయటపడేందుకు ఏం చేయాలని కన్నయ్యను ప్రశ్నించగా మహాశివుడిని పట్టుకోమని చెబుతారు. అయితే శివుడి కోసం పాండవులు కాశీకి వెళ్తారు. అయితే కురుక్షేత్ర యుద్ధంలో సొంత వాళ్ళనే చంపిన కారణంగా పాండవులపై ఉన్న కోపంతో శివుడు నంది రూపాన్ని ధరించి కాశీ నుంచి గద్వాల్కు వెళ్ళిపోతారు. కానీ ఎలాగైనా మహాశివుడిని పట్టుకోవాలనే లక్ష్యంతో గద్వాల్కు వెళ్తారు. అక్కడ శివుడు నంది రూపంలో ఉన్నట్టుగా గుర్తించిన భీముడు ఆ నంది వెనుక కాళ్ళు, తోకను గట్టిగా పట్టుకుంటాడు. శివుడు తన లీలను చూపుతూ భీముడు పట్టుకున్న వృష్ణ భాగాన్ని అక్కడే వదిలేసి 5 రూపాల్లో 5 చోట్ల కనిపిస్తాడు. వృష్ణ భాగాన్ని పట్టుకున్న ప్రాంతంలో కేదార్నాథ్ ఆలయాన్ని పాండవులు నిర్మిస్తారు. చేతులు కనిపించిన ప్రాంతంలో తుంగనాథ్ ఆలయాన్ని, ముఖం కనిపించిన ప్రాంతంలో రుద్రనాథ్ ఆలయాన్ని, ఉదరం కనిపించిన ప్రాంతంలో మధ్య మహేశ్వర ఆలయాన్ని, అదేవిధంగా తలభాగం, జటాజూటం కనిపించిన ప్రాంతంలో కల్పేశ్వర ఆలయాన్ని పాండవులు నిర్మించారు. 5 చోట్ల 5 ఆలయాలను నిర్మించి తమ పాపాలను పాండవులు ప్రక్షాళన చేసుకున్నారు. కాగా కల్పేశ్వర్లో నిర్మించిన ఆలయం నాగర శిల్పకళను ప్రతిబింబిస్తోంది. పెద్ద రాతిశిలను తొలిచి ఈ ఆలయాన్ని నిర్మిస్తారు. రాతి కింద ఉన్న ఈ ఆలయం చూసేందుకు అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయంలోని శివలింగం స్వయంభువుగా ఆవిర్భవించినట్లుగా చెబుతారు. ఇక్కడ స్వామిని జటల రూపంలో పూజిస్తారు. శివుని జటాజూటాలు కల్పేశ్వరం ఆలయంలో ప్రదర్శితమవుతుందని పురాణాలను బట్టి తెలుస్తోంది. ఈ ఆలయాన్నే జటేశ్వర్గాను, జటాధారిగా కూడా పిలుస్తారు. ఉత్తరాఖండ్లోని చమేలి జిల్లా ఊర్గం లోయలో ఉన్న ఈ దేవాలయాన్ని ఏడాది పాటు దర్శించుకోవచ్చు. చలికాలంలో మంచు కురుస్తున్నా కేవలం 2 కిలోమీటర్ల మేర మాత్రమే ట్రెక్కింగ్ చేయాల్సి ఉండడంతో ఏడాది పొడవునా స్వామిని దర్శించుకుంటారు. పంచకేదార్ ఆలయాన్ని నిర్మించే క్రమంలో చివరిదైన కల్పేశ్వర ఆలయాన్ని నిర్మించిన తరువాత పాండవులు తమ ఆయుధాలను ఈ కొండల్లోనే నిక్షిప్తం చేశారని స్థానికులు చెబుతున్నారు. కల్పేశ్వర్ను దర్శించి స్వామికి పూజలు చేసిన వారి జీవితంలో ఎదురయ్యే సమస్యలకు మహాశివుడు శాశ్వతమైన పరిష్కారం చూపుతారని అంటారు. పాండవులు 4 చోట్ల ఆలయాలను నిర్మించిన రాని మోక్షం, పాపరాహిత్యం 5వదైన కల్పేశ్వర్ నిర్మాణం తరువాత కలిగిందని, అందుకే కేదార్ యాత్ర చేయాలని అనుకున్న వాళ్ళు వరుసగా పంచకేదార్ ఆలయాలను దర్శించుకోవాలని, అప్పుడే కేదార్ యాత్ర సంపూర్ణమైనట్టని పండితులు చెప్తున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.